హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు కథ నీ రాకకై ఎపిసోడ్ నెంబర్ 19. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఉదయం నుండి ఉపవాసం ఉన్నారు కనుక ఇంటికి రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి వారి దీక్ష ముగించే ఏర్పాట్లు చేశారు పద్మ, కౌసల్య గారు. రామ్ ముందుగా పాయసం తింటుండగా రామ్ తినే వరకు ఏదీ ముట్టుకోకుండా కూర్చున్న సీత నోటికి అందించాడు. సీత అందరి ముందు రామ్ చేతితో తాగలేక సిగ్గుపడుతుంటే ఆ మూమెంట్స్ని ఫోటోలు తీసే పనిలో ఉన్నాడు భరత్. వదినా, ఇంత లేటేంటి, తాగేసేయి అంటుంది మహా. అవునక్క, తాగు. అదే మీ మరదలు గారైతే అలాంటివి 2 లేపేసేవారు అంటూ పక్కనే ఉన్న జగ్గు చూపించాడు ఈశ్వర్. ఏయ్ అని ఈశ్వర్ని కసిరి, జగ్గుతో కాకపోతే బిందెతో తాగుతాను, నీకెందుకు అంటూ చిందులు తొక్కుతుంటే, అంటే నేను కొలత తక్కువ చెప్పాననే కదా నువ్వు ఫీల్ అయ్యావు అన్నాడు ఈశ్వర్ నవ్వాపుకుంటూ. అన్నయ్య అంటూ భరత్ని అరిచి పిలవగానే, నీకు గెలవటం చేతకాక నా ఫ్రెండ్ని పిలుస్తున్నావా అన్నాడు ఈశ్వర్. ఆ అని అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది మహా. తనని చూస్తూ నవ్వుకున్నాడు ఈశ్వర్. రామ్ సీత చెయ్యి మీద తట్టి సీత తనని చూడగానే కళ్ళతోనే పాయసం తాగమని చెప్పాడు. సీత అలాగే సిగ్గుపడుతూ పాయసం తాగగానే అందరూ అరుస్తూ అల్లరి చేశారు. అన్నయ్య, ఒక ఫోటో మళ్ళీ తాగించు ప్లీజ్ అన్నాడు ఈశ్వర్ రామ్ వైపు చూసి. ప్లీజ్ వదినా అన్నాడు సీతని చూస్తూ. సీతకి మళ్ళీ పాయసం తాపించగానే ఈసారి ఫోటో తీశాడు భరత్. అప్పటికే కళ్ళు మబ్బు కమ్ముకుంటున్నాయి సీతకి. ఉదయం నుండి ఏమీ తిననందువల్ల అనుకొని రామ్కి చెప్తే కంగారు పడతాడు అని అలాగే కూర్చుంది. వదినా, ఇప్పుడు నువ్వు అని మహా అనగానే తల విదిలించి కళ్ళు గట్టిగా మూసి తెరుస్తూ పాయసం గిన్నె అందుకొని రామ్ నోటి వరకు కష్టంగా తీసుకెళ్ళి రామ్కి తాగించకుండానే గ్లాస్ వదిలేసింది. కుర్చీలో నుండి కిందికి పడిపోయింది. గ్లాస్ వదిలేయగానే సీతని చూసిన రామ్ సీత సీత అని గట్టిగా అరుస్తూ కింద పడిన సీతని లేపుతూ ఉండగా ఇంట్లో అందరూ అక్కడికి వచ్చేశారు. కళ్ళు తేలేస్తూ రామ్ షెట్టిని గట్టిగా గుప్పెట్లో పట్టుకుంది సీత. సీతని ఎత్తుకొని కారులో పడుకోబెట్టగానే కార్ స్టార్ట్ చేశాడు ఈశ్వర్. వాళ్ళ వెనకే అందరూ కంగారుగా ఏడుస్తూ వెళ్లారు. శకుంతలాదేవి గారికి కూడా నిమిషాల్లో విషయం తెలిసి అందరూ ఉన్న పలంగా బయలుదేరారు. కారులో కూర్చుని సీతని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని సీత సీత అని ఏడుస్తూ తనని మెలకువగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు రామ్. రామ్ కంట్లో నుండి ఆగకుండా జారుతున్న కన్నీటిని తుడిచి చిన్నగా నవ్వింది సీత. ఏయ్, కళ్ళు మూస్తే చంపేస్తాను నిన్ను, సీత అని గట్టిగా అరిచి కళ్ళు మూయకు, కొట్టేస్తాను అంటూ రామ్ ఏడుస్తుంటే, ఇలా ఉండగానే చనిపోయినా సంతోషమే అంటూ రామ్ చేతిని ముద్దాడింది సీత. అందరితో పాటు బయటికి వెళ్ళి వెనక్కి ఆగిపోయిన అనితని చూసి కోపంగా ఇంట్లోకి వెళ్ళి అనిత చెంప పగలగొట్టాడు భరత్. ఆ దెబ్బకి అదిరిపడి కింద పడింది అనిత. పెదవి చిట్లి రక్తం వస్తుంటే గొంతు పట్టుకొని, నిన్నే కదా చెప్పాను మళ్ళీ ఇలా జరిగితే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పాను కదా, అయినా ఇలా ఎలా జరిగింది అని అడిగాడు. అనిత కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇందులో తన తల్లి ప్రమేయం ఉంటే ఈసారి కాపాడటం ఎవరి తరం కాదు అని తనకి తెలియని విషయం కాదు కనుక. భరత్ చెయ్యి వదిలించుకుంటూ, అక్కకి ఇలా అవటానికి కారణం నేనని తెలిస్తే నన్ను చంపేయి, నిన్ను నేను కూడా ఆపను అని చెప్పింది అనిత. తన మాటలు విని విసురుగా వదిలేసి బైక్ మీద వెళ్తుంటే అనిత కూడా వెనక్కి వెళ్ళి బైక్ ఎక్కి కూర్చుంది. వాదించే టైం లేక భరత్ బైక్ స్టార్ట్ చేశాడు. ఎవరి దిష్టి తగిలిందో, చూడముచ్చటిగా ఉన్నవాళ్ళు ఇలా అయ్యారు అంటూ బాధపడ్డారు యశోధర గారు. వెళ్తూ వెళ్తూ రాములవారి గుడి కనిపించగానే ఉదయమే అంగరంగ వైభవంగా నీ కళ్యాణం చేశారే, ఇంతలోనే ఎందుకిలా ఆడుకుంటున్నావు స్వామి అని ఏడుస్తూ మనసులోనే బాధపడ్డారు అందరూ. కారు రోడ్డు మీద దూసుకు వెళ్తుంటే ఎదురుగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టేక్ డైవర్షన్, రోడ్డు రిపేర్ జరుగుతుంది, వేరే దారిలో వెళ్ళండి అనే బోర్డు కనిపించింది. ఈశ్వర్ స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి రూట్ మార్చాడు. సీతని చూస్తున్న రామ్ పెద్దగా గమనించలేదు, కానీ వెళ్తూ ఉండే కొద్దీ అడవిలోకి వెళ్తున్నారు. ఈశ్వర్కి అనుమానం వచ్చి బావా అని పిలవగానే చుట్టూ చూశాడు రామ్. ఈశ్వర్ని పక్కకి నెట్టి స్టీరింగ్ అందుకొని వెనక్కి డ్రైవ్ చేస్తూ ఉండగా కార్ టైర్ పంచర్ అయింది. ఈశ్వర్ కార్ దిగి టైర్ చూస్తూ ఉండగానే రామ్ ఈశ్వర్ని పక్కకి లాగాడు. బుల్లెట్ తగిలి కార్ని తాకుతూ వెళ్ళి పక్కనే ఉన్న చెట్టులో దిగబడిపోయింది. ఈశ్వర్ని కారులో ఎక్కించి సీతని జాగ్రత్తగా చూడు, మెలకువగానే ఉండాలి అని చెప్పి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు రామ్.
ఎన్ని బుల్లెట్స్ దూసుకు వస్తున్నా తప్పించుకుంటూ డ్రైవింగ్ చేశాడు. తిరిగి రోడ్డు మీదకి చేరుకొని ఇందాక ఉన్న బోర్డు ఇప్పుడు లేకపోవటం గమనించి యాక్సిలేటర్ మాత్రమే వాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. దగ్గరలో హాస్పిటల్ రాగానే సీతని ఎత్తుకొని లోపలికి పరిగెత్తి స్ట్రెచర్ మీద పడుకోబెట్టాడు. డాక్టర్స్ కూడా త్వరగా రియాక్ట్ అయ్యి లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఈశ్వర్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి వాళ్ళెక్కడున్నారు అనేది చెప్పి జరిగిన విషయం దామోదర్ గారికి చెప్పాడు. అందరూ ఆగమేఘాల్లో హాస్పిటల్ చేరుకుని అరచేతుల్లో ముఖం దాచుకొని కూర్చున్న రామ్ని చూడగానే కౌసల్య గారు దగ్గరికి వెళ్ళి రామ్ భుజం మీద చెయ్యి వేశారు. రామ్ అమాంతంగా కౌసల్య గారిని హత్తుకుని ఏడ్చేశాడు. రామ్ కన్నీరు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె కదిలించింది. సీతమ్మకి ఏమీ కాదు రామా, చూడు కాసేపట్లో లేచి నడుచుకుంటూ వస్తుంది అని ధైర్యం చెప్పారు యశోధర గారు. దశరథ్ గారు కూడా రామ్ని హక్ చేసుకుని వెన్ను తడుతూ ధైర్యం చెప్పారు. కానీ రామ్ గుండె మాత్రం సీతకేమైనా అయితే అనే ఆలోచనకే కొట్టుకోవటం ఆగిపోయేలాగా ఉంది. అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో రామ్ ఆయన చేతులు పట్టుకొని సీత పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. ఆవిడ తిన్న ఫుడ్లో చాలా డేంజరస్ స్నేక్ విషం ఉంది, పాము విషం ఉంది. ఉదయం నుండి ఏమీ తినకుండా ముందుగా అదే తినటంతో బాడీలో త్వరగా ఇంకిపోయింది. కండిషన్ సీరియస్గానే ఉంది. కడుపులో ఉన్న పాయిజన్ తీసేశాం. లక్కీగా మా దగ్గర యాంటీడోట్ ఉంది. మేము చేయగలిగింది చేసేశాం. ఇక ఆపై దేవుడి దయ అన్నారు ఆయన. ఆ మాటలు విన్న రామ్, ప్లీజ్ డాక్టర్, నా సీతని కాపాడండి అని ప్రాధేయపడ్డాడు. దామోదర్ గారు ముందుకు వచ్చి, మీకు స్పెషలిస్ట్ అవసరం ఉంటే చెప్పండి డాక్టర్, ఎవరినైనా ఇక్కడికి రప్పిస్తాం. ఎలాంటి మెడిసిన్ గంటల్లో మీ ముందు ఉంటుంది అన్నారు ఆయన. అవసరం లేదండి, ఇది పాము విషం రీసెర్చ్ సెంటర్. ఇక్కడ కొండ ప్రాంతాల్లో ఉండే పాముల విషం ద్వారా మేము యాంటీడోట్ని తయారు చేస్తాం కాబట్టి మీకు ట్రీట్మెంట్ మీద భయం అవసరం లేదు. 12 గంటలు గడిస్తే కానీ ఏ విషయమో చెప్పలేము అని చెప్పారు ఆయన. రామున్న చోటే చతికిల్లపడ్డాడు. విశ్వం గారు ఏడుస్తూ, నా బిడ్డని ఇలా చూడటానికా నాకు నయం చేశాడా దేవుడు అంటూ బాధపడుతుంటే అనిత అప్పుడే వస్తూ ఆ మాటలు విని ఒక్కో అడుగు వేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన పక్కన కూర్చొని వణుకుతున్న చేతిని ఆయన భుజం మీద వేసింది. ఆయన కళ్ళెత్తి అనితని చూసి ఏడుస్తూ సీత అంటూ చెయ్యి లోపలికి చూపించారు. అనిత కళ్ళు తుడుచుకొని, అక్కకేమీ కాదు నాన్న, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి, మీరు ఇలా బాధపడితే బావ ఇంకా కృంగిపోతాడు అని చెప్పింది. అనిత మాటలు ఈసారి ఆయనకి కాస్త ఊరటనిచ్చాయి. అప్పుడే రామ్ ఫోన్కి ఒక వీడియో వచ్చింది. అందులో కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న మహా ఉంది. తన ఒంటి మీద నుండి చున్ని ఎవరో లాగేస్తుంటే రామ్ చూడలేక కళ్ళు మూసుకున్నాడు. పక్కనే ఉన్న ఈశ్వర్ అది చూసి చెయ్యి బలంగా గోడకి కొట్టాడు. అందులో ఉన్న ప్లేస్ ఇల్లే అని గుర్తుపట్టి, బావా అంటే మహా ఇంట్లోనే ఉందా అని అడిగాడు ఈశ్వర్. ఆ విషయం ఎప్పుడో గమనించిన రామ్, ఇప్పుడు తాను అక్కడికి వెళ్తే ఇక్కడ సీతకి హాని, ఇక్కడే ఉంటే మహాకి డేంజర్, ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే, ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు రామ్. సీత వరకు ఎవరైనా వెళ్ళాలి అంటే ముందు మమ్మల్ని దాటాలి కదా అన్నారు దామోదర్ గారు. రామ్ వెంటనే ఈశ్వర్తో సహా అక్కడికి బయలుదేరాడు. అనిత భరత్ దగ్గరికి వెళ్ళి, అక్కడ మా అమ్మ ఉంటే తనని ఆపడానికి నన్ను తీసుకువెళ్ళండి, కావాలంటే మహాని కాపాడే ప్రయత్నంలో నన్ను చంపినా పర్లేదు అని చెప్పింది. అవసరం లేదు, నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు అనగానే, కానీ మా మామయ్య దుర్మార్గుడు, వావి వరస లేనివాడు, ప్లీజ్ అని బ్రతిమాలి భరత్తో అక్కడి నుండి బయలుదేరింది. రామ్ డ్రైవ్ చేస్తూ ఈశ్వర్ని గమనించాడు. దవడ కండరం బిగుసుకుపోయి ఉంది. తన అసహనం తెలిసేలా పిడికిలి గట్టిగా బిగించి ఉంది. కంట్లో బాధ, పంటి బిగువన ఏడుపు, కోపం ఆపుకుంటున్నాడు అని అర్థమైంది. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. కానీ ఎవరూ లేకపోవడంతో ఇల్లంతా వెతికారు. మహా అని గట్టిగా అరిచాడు రామ్. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈశ్వర్ మెట్లు దిగుతూ మహా అన్నాడు. పైనుండి ఏదో పగిలిన శబ్దం రావడంతో పైకి పరిగెత్తారు ఇద్దరు. రూమ్ లోపల నుండి గడియ వేసింది. ఇద్దరు భుజానికి పని చెప్పి డోర్ని 2 నిమిషాల్లో పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఒంటి మీద ఓణీ లేదు. డ్రెస్ కూడా అక్కడక్కడ చిరిగిపోయింది. చెల్లి నల్ల చూడగానే రక్తం ఉడికిపోయింది రామ్కి. రామ్ ముందుకు వెళ్ళబోతుంటే, ఏయ్, ఒక్క అడుగు ముందుకు వేసినా నీకు పంపిన వీడియో రాష్ట్రం మొత్తం చక్కర్లు కొడుతుంది అనే మాటలు వినిపించి, మనీష్ అన్నాడు రామ్. హా, నేనే అంటూ నవ్వగానే వెనక నుండి వచ్చి
ఇద్దరి తల మీద బలంగా కొట్టింది మేనక. కాసేపు ఇద్దరికి స్పృహ లేదు. అన్నయ్య అనే మహా అరుపుకి కష్టంగా కళ్ళు తెరిచాడు రామ్. కానీ అప్పటికే వాళ్ళని కట్టేసి ఉన్నారు. మనీషని గట్టిగా అరిచాడు రామ్. మహా మీదికి వెళ్తున్న వాడిని చూసి ఈశ్వర్ అప్పుడు మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. హో, గుర్తున్నానా అన్నాడు మనీష్ రామ్ ఎదురుగా కూర్చుంటూ. కట్టేసి ఉన్న రామ్ని చూసి నవ్వుకుంటూ వచ్చింది గజలక్ష్మి. వెనకే రవీంద్ర కూడా వచ్చాడు. రామ్ కోపం కట్టెలు తెంచుకుంటూ నరాలు చిట్లిపోయేలాగా ఉన్నాయి. సీతని పెళ్లి చేసుకుంది నేను. ఇక్కడ మహాకి ఏం సంబంధం లేదు. తనని వదిలిపెట్టండి అన్నాడు రామ్. గజలక్ష్మి నవ్వి, ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది. నేను చెప్పింది నువ్వు వినాలి అంటూ నవ్వింది. ఈశ్వర్ సహనం కోల్పోయి, నీ కూతురికి ఇలాగే జరిగితే ఊరుకుంటావా అని అడిగాడు. ఏయ్ పిల్లవేదవ్వి, నువ్వు నా ముందు మాట్లాడుతున్నావా అని గట్టిగా అడిగి, హో, కొత్తగా ప్రేమ పుట్టింది కదా, అదంటే నీకు అని మహా వైపు చూసింది. నువ్వు మాత్రం దానిని చూడలేదా అని అడిగింది గట్టిగా, ఉదయం తను మహాని చూసిన విషయం గుర్తు చేస్తూ. ఆవిడ ఆ మాట అనగానే రామ్ వైపు చూసి తలదించుకున్నాడు ఈశ్వర్. మనీష్ నవ్వుతూ మహా దగ్గరికి వెళ్ళి బుగ్గని టచ్ చేస్తూ, ఏంటి, నన్ను కనీసం చెయ్యి కూడా ముట్టుకొనివ్వలేదు, వీడితో రొమాన్స్ కూడా చేశావంట, అంత నచ్చాడా అని అడిగాడు. మహా ఏడుస్తూ ముఖం పక్కకి తిప్పుకుంది. రవీంద్ర ముందుకు వచ్చి రామ్ తల మీద బాటిల్ పగలగొట్టాడు. రామ్ కళ్ళు మూసుకొని భరించాడు. ఆఖరి నిమిషంలో గద్దలాగా వచ్చి, నా కోడి పిల్లని ఎత్తుకుపోయావు కదరా అంటూ మళ్ళీ కొట్టాడు. రేయ్ అన్నాడు ఈశ్వర్ రామ్ మీద దెబ్బ పడటం చూడలేక. ముందు నిన్ను చంపాలిరా అంటూ నోట్లో ఉన్న సిగరెట్ తీసి ఈశ్వర్ భుజం మీద పెట్టి నొక్కాడు. ఆ అని అరుస్తున్న ఈశ్వర్ని చూసి, నిన్ను చూస్తుంటే నాకు ఇంతకు 100 రెట్లు మండుతుంది అంటూ కాల్చిన చోట చేత్తో నొక్కాడు. అమ్మ అని అరిచాడు ఈశ్వర్. మనీష్ మహాని లాక్కొని వేరే గదిలోకి వెళ్తూ ఉండగా మహా అరుస్తూ ఏడుస్తూ ఉండగా రామ్ ఏమీ చేయలేక గింజుకుంటున్నాడు. బయటకు అడుగు పెట్టిన మనీష్ గాలిలో ఎగిరి రవీంద్రపై పడగానే ఇద్దరు కలిసి గోడ గుద్దుకున్నారు. మహా కట్లు విప్పేసి అనిత గొంతుకి కత్తి పెట్టి లోపలికి వచ్చాడు భరత్. అనిత అంటూ గజలక్ష్మి కూర్చున్న చోటు నుండి లేచి నించుంది. అమ్మా, నన్ను కాపాడు అంటూ ఏడవటం మొదలుపెట్టింది అనిత. రేయ్, నా కూతుర్ని వదిలిపెట్టు అని గజలక్ష్మి అరుస్తుంటే భరత్ నవ్వుతూ అనిత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అమ్మ అని భయంగా అరిచింది అనిత. నా కూతుర్ని వదిలిపెట్టు, దానిని ఏం చేయకు అంటూ గజలక్ష్మి అనగానే గొంతు దగ్గర కత్తి ఇంకా గట్టిగా పెట్టి, ముందుకు వస్తే చంపేస్తాను అని బెదిరించాడు భరత్. వద్దు, అనితని ఏం చేయకు, నువ్వేం చెప్పినా చేస్తాను అనగానే ముందు మా వాళ్ళ కట్లు విప్పు అన్నాడు భరత్. గజలక్ష్మి కదలకుండా అలాగే ఉండేసరికి అనిత భుజం మీద చెయ్యి వేసి ఓని తీసేయబోయాడు. వద్దు వద్దు అని అరుస్తూ రామ్ కట్లు విప్పగానే రవీంద్ర గజలక్ష్మిని పక్కకు నెట్టాడు. రవీంద్ర కింద పడి పైకి లేస్తూ అప్పటికే రామ్ కట్లు సడలిపోవటంతో మిగిలినవి కూడా లాగేసి లేచి నించున్నాడు రామ్. భరత్ ఒక్క చేత్తో అనితని పట్టుకొని మరో చేత్తో ఈశ్వర్ని విడిపించాడు. ఈశ్వర్, వాడి ఫోన్లో ఆ వీడియో అని రామ్ అనగానే ఈశ్వర్ మనీష్ వైపు మళ్ళీ వాడిని ఎత్తి పక్కనే ఉన్న టేబుల్ మీద పడేశాడు. వెన్ను విరిగినంత పనైంది వాడికి. వెంటనే ఫోన్ని కాలు కింద వేసి ముక్కలు చేసేశాడు. అప్పటికే రవీంద్ర రామ్ పెనుగులాట మొదలైంది. మేనక భరత్ తల మీద కొట్టడానికి కూజ తీసుకోగానే అనిత జాగ్రత్త పడి భరత్ని తోసుకుంటూ ముందుకు పడింది. మేనక బ్యాలెన్స్ లేక ఎదురుగా ఉన్న కిటికీకి తగలగానే కళ్ళు బయర్లు కమ్మాయి. వెంటనే వెనక నుండి అనిత బలంగా కొట్టింది. అంతే, మళ్ళీ లెగలేదు మేనక. నోరు తెరిచి అనితని చూస్తున్న భరత్ని లేపి అతని చేతిలోని కత్తి మళ్ళీ తన మెడ మీద పెట్టుకొని నించుంది అనిత. అంత గొడవలోనూ అది చూశాడు రామ్. మెల్లిగా కళ్ళు తెరిచి అనిత ఇంకా భరత్ చేతిలో ఉండటం చూసి ముందు రోజు తనని గొంతు నొక్కడంలోనే భరత్ కోపం అంచనా వేసి అనితని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది గజలక్ష్మి. వెనక నుండి పెద్ద కర్రతో భరత్ తల మీద కొట్టింది. ఊహించని ఈ దెబ్బకి అనిత కూడా షాక్ అయింది. భరత్ ముందుకి తూలిపడగానే భరత్ భరత్ అంటూ పిలిచింది అనిత. అనిత అని గజలక్ష్మి అరుపు విని కింద పడిపోయిన కత్తిని తనే తన గొంతు మీద పెట్టుకుంది అనిత. ఏం చేస్తున్నావే, వాడి నుండి దూరంగా రా అని గజలక్ష్మి అరుస్తూ ఉండగానే రవీంద్ర చేతికి మళ్ళీ మహా దొరికింది. మహా ఒంటిని అసభ్యంగా తాకుతున్న రవీంద్రని చూసి ముందు మహాని వదలమని నీ తమ్ముడికి చెప్పు, లేకపోతే నేను నా గొంతు కోసుకుంటాను
అని చిన్నగా కత్తిని నొక్కేసరికి చర్మం తెగి రక్తం రాసాగింది. రామ్ని గట్టిగా తన్ని, సీతతో పెళ్లి చేసుకున్నావు కదా, ఇక నీ చెల్లిని వదిలిపెట్టు. నేను షో అని మాట అనేసరికి అనిత రవీంద్రని తన బలం మొత్తం ఉపయోగించి వెనక నుండి తోసింది. ఇంతలో మహాని ఈశ్వర్ తన వైపు లాగేశాడు. రవీంద్ర గోడకు పడగానే ఆ ఫోర్స్కి అనిత రవీంద్ర ముందు కింద పడింది. నన్నే పట్టిస్తావా అంటూ అనితని పైకి లేపి చాచి కొట్టగానే గజలక్ష్మి కోపంగా, రేయ్, అది నా కూతురు, దాన్నే కొడతావా అని అరిచింది. గజలక్ష్మి గొంతు పట్టుకొని, సీత పోతే పోయింది, మిగిలిన ఆస్తి దీని నుండే వస్తుంది. సీతని పెళ్లి చేసుకున్నాక ఆయన దీన్ని చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత ముందు జరగవలసినది జరిగితే పెళ్లి తర్వాత మీరే చేస్తారు అంటూ గజలక్ష్మిని గోడకు విసిరి పక్కనే తెరిచి ఉన్న డోర్ నుండి బయటికి వెళ్ళాడు రవీంద్ర. అనితని జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి రూమ్లో పడేసి తలుపు గడియ బిగించాడు. రామ్, భరత్, ఈశ్వర్, మహా పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తెరిచే పనిలో ఉన్నారు. కానీ అది పాతకాలం నాటి టేకు చెక్క తలుపు అవటంతో పగలగొట్టడం కూడా కుదరటం లేదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గజలక్ష్మి తల కొట్టుకుని గుండె